ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల షార్ట్ ఫిలిమ్స్ లో చాలా పేరు ప్రఖ్యాతలు గాస్తున్నారు లంబడిపల్లికి చెందినటువంటి యువకులు. లంబడిపల్లి యువకులు తీసేటువంటి షార్ట్ ఫిలిమ్స్ ఇప్పుడు దాదాపుగా ఒక సోషల్ మీడియా లోపల ట్రెండ్ సృష్టిస్తున్నాయి. ప్రతి ఇంటిలో కూడా మా ఇంటి వారే వీడియోలు చేశారు అని చెప్పి చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం నాకు అందుబాటు లోపల ఎవరైతే సోషల్ మీడియా లోపల ట్రెండ్ సృష్టిస్తున్నారో వీళ్ళంతా కూడా ఉన్నారు. ఇక్కడ తిరుపతి, మీ పేరు భీమన్న, రాజు, అరవింద్. వీరి నలుగురు డైరెక్షన్ లోపల తీసేటువంటి షార్ట్ ఫిలిమ్స్ చాలా ప్రఖ్యాతిగా వస్తున్నాయి. ప్రస్తుతం నాకు అందుబాటులో ఉన్నారు. చెప్పండి, అంటే మీకు సంబంధించి ఎన్ని పట్టుకోండి చెప్పండి. అంటే మీకు ఇప్పుడు సంబంధించి సోషల్ మీడియాకు సంబంధించి లోపల ఇప్పుడు ఫేస్బుక్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా దాదాపుగా మీ వీడియోసే కనిపిస్తూ ఉంటాయి. అంటే మీరు తీసేటువంటి షార్ట్ ఫిలిమ్స్ కు చాలా ప్రఖ్యాతిగా వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మీకు ఈ షార్ట్ ఫిల్మ్ తీయాలని చెప్పి ఆలోచన ఏ విధంగా వచ్చింది? ఇప్పటి వరకు అంటే ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ తీశారు? మేము అంటే అన్న నాకు 3 ఛానల్ ఉన్నాయి అన్న. ఫస్ట్ మెయిన్ ఛానల్ ధూమ్ధామ్ అంటే సెకండ్, ఇంకా ఫుడ్ ఛానల్ ఉంది. సో ఇక ఎక్కువ అయితే మేము ధూమ్ధామ్ అంటాలా ఎక్కువ ఇస్తాం వీడియోలు. దాదాపుగా ధూమ్ధామ్లో వచ్చేసి ఒక 500-600 దాకా ఇష్టం అన్న. అడ్డాలు వచ్చేసి ఒక 200-300 దాకా వేయవచ్చు. సో మాకు విలేజ్ ఏం జరుగుతుంది అన్నది మేము ఎక్కువ తీసుకుంటాం కంటెంట్. అంటే ఎక్కువ మీ లంబడపల్లి విలేజ్ లోపల జరిగేటువంటి సంఘటనలను తీసుకొని మీరు ఎక్కువ షార్ట్ ఫిల్మ్స్ తీస్తారా? మా లంబడపల్లి కాకుండా జస్ట్ మా ఊర్లో ఎట్లా జరుగుతుంది విలేజ్ బ్యాక్గ్రౌండ్ విలేజ్ లో ఏం జరుగుతుంది అన్నది దాన్ని తీసుకొని మా వాళ్ళు రాస్తారు. మేము వాళ్ళు రాసిందని కాకుండా మాది కూడా పెట్టినా కానీ వాళ్ళకి సింక్ అయితే ఎడిటింగ్ కరికినాక వాళ్ళు రాసిన 2 తీసుకుంటారు స్కూల్. మేము కొట్టిన తీసుకుంటారు, వాళ్ళు రాసిన తీసుకుంటారు. అది కాకుండా ఏదైతే సింక్ అయితే అది వాళ్ళు పెట్టడం జరుగుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు దాదాపుగా తిరుపతి అన్న అంటే ఇటు యూట్యూబ్ ఓపెన్ చేయగానే అన్ని మీయే కనబడుతూ ఉంటాయి. మీరు గతం లోపల మై విలేజ్ షోస్ మీ విలేజ్ సంబంధించినవి ఉన్నాయి. ఇప్పుడు మీరు ఛానల్ స్టార్ట్ చేసినవి కూడా ఉన్నాయి. అన్ని కూడా ఉన్నాయి. అంటే దీనికి స్టార్ట్ చేయడానికి మీకు ప్రేరణ ఎవరు అసలు? అంటే ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టేయాలి, ఈ షార్ట్ ఫిల్మ్ తీయాలని చెప్పి ఆలోచన మీకు ఎందుకు, ఎట్లా వచ్చింది? అంతకుముందు ఏం చేసేవారు మీరు? ఫస్ట్ మేము వ్యవసాయం చేసుకుంటే వెళ్ళాం. కానీ ఏంటంటే ఫస్ట్ మాకు ఆల్రెడీ మా ఊళ్ళో ఆల్రెడీ ఒక ఛానల్ స్టార్ట్ అయింది. సో దానివల్ల మేము కూడా ఆల్రెడీ వర్క్ చేసినాం. కానీ మాకు వీలు కాకుండా ఎట్లంటే మేము రాజుకు దాని మీద ఉండాలన్న దాశ ఒకటి. నాకు ఎట్లా అంటే పని చేసుకోవాలి, ప్లస్ ఇది కావాలి. అంటే మనకు పని చేస్తేనే మనకు పొట్ట కడుతుంది. సో ఆ 2 మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. కాబట్టి మనం అందులోంచి బయటకు వచ్చేసి సో మన వరకు మనం చేసుకున్నాం. రాజు ఇద్దరం కలిసి దాన్ని మళ్ళా మనం కూడా ఒకటి పెడదాం, మనం కూడా స్టార్ట్ చేద్దామని జస్ట్ మూవ్ అప్ అయినాం. అది దేవుని క్లిక్ అయింది. ఇప్పుడు ఈ రేంజ్ ఉన్నాం అన్న. ఇప్పటివరకు ఎన్ని, అంటే మీ ఇప్పుడు దాని లోపల మీ కచ్చా గానీ ఈ ధూమ్ధామ్ గానీ ఎన్ని షార్ట్ ఫిల్మ్ తీసి ఉంటారు? దాదాపుగా మెయిన్ ఛానల్ వచ్చేసి ఒక 800 చేసినాం అన్న. సెకండ్ ఛానల్ వచ్చి ఒక 400-500 ఉంటాయి. మినిమం ఇక 3వ ఛానల్ వచ్చేసి ఒక అంత కొడితే ఒక 40 పెట్టిన వచ్చాను అంతే. ఫుడ్ కు సంబంధించి. అంటే మీకు ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇన్కమ్, అంటే మీ అందరికి జీతాలు ఇట్లా నెలవారీ ఖర్చుల మన అయితే యూట్యూబ్ ద్వారా జనరేట్ అవుతుందా? అవుతుందన్న, జనరేట్ అవుతుంది. అంత రాజు చూసుకుంటాడు. సో మాకు ఎట్లా అంటే దాని వల్ల మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇప్పటి వరకు అయితే మీ అందరికి సరిపడా జీతాలు ఇస్తుండు మా రాజు. ఎంత ఇవ్వాలి అంత ఇస్తారు అందరికి. ఎవరికి మాకు టార్గెట్ ఏమి ఉండదు. మీకు గింతి అన్న మాకు అట్లాంటి ఏం గొడవలు ఉండవు. శాస్త్రంగా ఇప్పటికైతే ఇక ముందు అయితే ఏమవుతుంది కానీ ఇప్పటికైతే మంచిగా నడుస్తుంది అన్న. మీ పేరు ఏం పేరు? నా పేరు భీమన్న. అంటే మీరు ఇప్పటి వరకు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ లో నటించారు? షార్ట్ ఫిల్మ్ దాదాపు ఒక 2-3 వేలు కావచ్చు. 2-3 వేల షార్ట్ ఫిల్మ్స్ లో నటించారు. అంటే ఈ అవకాశం అంటే మీకు ఇప్పుడు ఈ ధూమ్ధామ్ ఛానల్ పెట్టినాక నచ్చిందా, లేకపోతే మై విలేజ్ షో? లేదు, ఇడికెళ్ళి వచ్చింది, రాజు దగ్గరికి వచ్చింది. ఫస్ట్ ఇడికి తమ్ముడు అడిగితే ఇట్లా చేస్తావా అన్న అంటే చేస్తా అన్న. అంతే మరి చెప్పింది. అందులోకి వచ్చి ఎట్లా ఉంటది అంటే ఇప్పుడు మీరు షార్ట్ ఫిల్మ్స్ నటిస్తూ ఉంటారు మీ విలేజ్ లోపల, మీకు అంటే ఎట్లా, అంటే మీ విలేజ్ వాళ్ళు మిమ్మల్ని ఎట్లా గుర్తిస్తారు? మా విలేజ్ వాళ్ళు మంచిగా గుర్తిస్తారు. అరే నువ్వు యాక్టింగ్ మంచిగా చేస్తున్నావు, చాలా మంచిగా చేస్తున్నావు బాగా గుర్తిస్తారు. మా విలేజ్ వాళ్ళు కూడా ఏమన్నా కావాలంటే ఇట్లా మాట్లాడు, ఇట్లా యాక్టింగ్ పట్టుకుంటా అంటే వాళ్ళు కూడా సాయం చేస్తారు. అట్లనే ఏం లేదు, బాగా అంటే బాగా మంచిగా అనిపిస్తుంది ఇప్పటి వరకు అయితే. కానీ ఇలా ఖచ్చితానికి కారణం రాజు రమ్మన్నాడు. నేను కూడా చెప్పిన తమ్ముకి ఇట్లా సంగతి అంటే తమ్ముడు అంటే మా చిన్న పెద్ద కొడుకులే, మేము కూడా దూరపిల్లంగా ఇట్లా అన్నకి ఇట్లా ఉంటుంది అంటే సరే తమ్మి చేస్తాను నేను అన్న. కానీ ఇప్పటి వరకు అయితే అన్న ఏం కాదు నేను ఉన్నా చెయ్యాలడు. ఇప్పటి వరకు చేస్తున్నా పర్లేదు. ఇప్పుడు రాజుదే పేరు గట్ల. రాజు ఇప్పుడు అంటే ఎట్లా ఉన్నది అంటే ఇప్పుడు మీకు ఈ సోషల్ మీడియా లోపల ట్రెండ్ సృష్టిస్తున్నాయి కదా,
ఇవన్నీ అంటే మీరే డైరెక్షన్ రైటింగ్ చేస్తారా ఇట్లా? స్టార్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక్కనే చేస్తుండే. సో, ప్రెజెంట్ ఏంటనంటే ఉన్నారు మన టీంలో ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా డైరెక్షన్, స్క్రిప్ట్ చేస్తాడు. అరవింద్ అని చెప్పేసి, చిన్ను, కరుణాకర్ అని ఓ ఇద్దరు ముగ్గురు చేస్తారు ప్రెజెంట్. సో, ఇప్పటికి ఎట్లానంటే స్టార్టింగ్‌లో చేసినప్పుడు ఎట్లనంటే ఒక్కనే డైరెక్షన్, స్క్రిప్ట్ అట్లా చేసేదుండే. సో, ఇప్పుడిప్పుడైతే కొంచెం ఇంకో నలుగురు తోడయ్యారు కాబట్టి కొంచెం వర్క్ ఈజీగానే నడుస్తుంది మనకి. అంటే ఫ్యూచర్‌లో దీనికి సంబంధించిన ఇప్పుడు వీడియోగ్రఫీ గానీ, ఎడిటింగ్ గానీ అన్నీ మీరే చేస్తారా? మీ గ్రామం లోపల ఉన్నవారే మొత్తం మా చేస్తారా? గ్రామం లోపల ఉన్న వారే చేస్తారు. హ్మ్. స్టార్టింగ్‌లో ఒక్కనే చేస్తుండే. ఇప్పుడు కొంచెం ఎట్లానంటే మనకు ఒక 2, 3 ఛానెల్ ఉన్నాయి కాబట్టి మా టీమ్ మెంబర్స్ కూడా అన్నీ నేర్చుకున్నారు. ఎడిటింగు, డైరెక్షను, స్క్రిప్టు. సో, వాళ్ళు కూడా చేస్తారు కాబట్టి కొంచెం ఈజీగున్నది. హ్మ్. అంటే ఎట్లా ఇప్పుడు ఒక 1 మంత్ లోపల టార్గెట్ పెట్టుకుంటారా? ఇన్ని చేయాలని చెప్పి ఎట్లా ఉంటది? టార్గెట్ అని ఏముండది. మంత్లీ మేము 3, 4 అట్లా చేస్తాం. ఒక మంత్ 2 చేయొచ్చు. ఒక మంత్ 3 చేయొచ్చు. ఒకవేళ కాన్సెప్ట్ బాగుంటేనేమో ఒక మంత్ 4 వీడియోల దాకా ఏస్తాం. ఒకవేళ లేకపోతే 2 వీడియోస్, 3 వీడియోస్ అట్లా. అంటే నెలలో కంపల్సరీ అయితే ఓ 2 షార్ట్ కంపల్సరీ. ఫిల్మ్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. కంపల్సరీ. హ్మ్. ఎందుకనంటే ఇప్పుడు మనం టీమ్‌కి సాలరీస్ అవన్నీ మెయింటైన్ చేయాలి కాబట్టి కంపల్సరీ వీడియోలు తీయాలి. ఏదో సాలరీకి డబ్బులు ఇన్‌కమ్ జనరేట్ కావాలని చెప్పేసి ఎప్పుడు తీయం. కంటెంట్ నచ్చితేనే ఇత్తాం. ఒక మంత్ వీడియోలు పెట్టక రెవెన్యూ రాకపోయినా గానీ మా టీమ్ వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. సో, అట్లా. ఇప్పుడు ఈ యూట్యూబ్ ద్వారా జనరేట్ అయ్యేదే కాకుండా ఇంకా ఏమన్నా బయట నుంచి మీ షార్ట్ ఫిల్మ్ చూసి ఇంకేమన్నా బయట నుంచి అవకాశాలు వస్తున్నాయా? బయట నుంచి అవకాశాలు అంటే అంటే మూవీస్ ప్రమోషన్స్ అట్లా ఉంటాయి కదా? ప్రమోషన్స్ తక్కువ. బట్ వీడియోస్ పైన ఎక్కువ డిపెండ్ అయి ఉంటాం మేము. ఓకే. మీరేం చేస్తారు? నేను డైరెక్షన్ చేస్తా, డిఓపి, ఎడిటింగ్ అన్నీ చేస్తా. అన్ని చేస్తారు. అన్నీ చేస్తా. అంటే ఇప్పటి వరకు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ కు డైరెక్షన్ చేశారు? దగ్గర 100 ప్లేస్ చేసిన. 100 100 ప్లేస్. ప్లేస్ చేసిన. మీది కూడా ప్రాపర్ లంబడిపల్లినా? పక్క విలేజ్ నా తాటిపల్లి. మా తాటిపల్లి. లంబడిపల్లి పక్కనే ఉంటాయి. 1 రెండు కలిసే ఉంటాయి విలేజ్. ఓకే. ఎట్లా అంటే మీకు ఇప్పుడు లంబడిపల్లి, మీ తాటిపల్లి ఎట్లా అంటే ఈ షార్ట్ ఫిల్మ్స్ కు మీరే ఇప్పుడు మొత్తం రూపకర్తన చేసే టైంలో తాటిపల్లి లోపల ఎట్లా ఉంటది మీకు అంటే అంటే రెస్పాన్స్? తాటిపల్లి కూడా అంటే మంచి సపోర్ట్ చేస్తారు మా వాళ్ళు కూడా. లంబడిపల్లి ఒకటే కాదు, మేము షూటింగ్ పర్పస్ లా చుట్టూ 4 విలేజ్లు ఉంటాయి మా లంబడిపల్లి పక్కన. అవన్నీ విలేజ్లలో మంచిగా కోఆపరేట్ చేస్తారు, మంచిగా అందరూ సపోర్ట్ చేస్తారు షార్ట్ ఫిల్మ్స్ కి. ఓకే. మొత్తానికైతే ఇప్పుడు హ్యాపీగా ఉంది. హ్యాపీ, ఫుల్ హ్యాపీ. తిరుపతి గారు మీరు చెప్పండి పూర్తిగా అంటే కంప్లీట్ గా మీరు ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ తీసేటప్పుడు మొత్తం కూడా అందరు కూడా చిన్నపిల్లలే ఉంటారు. చిన్నపిల్లల ద్వారానే మీరు తిరుపతి అన్న అంటే ఫేమస్ అయ్యారు. అంటే ఆ చిన్నపిల్లలు ముందు డైరెక్షన్ ఇచ్చేటప్పుడు వాళ్ళకు అంటే చెప్పినట్టు చేస్తారా? వాళ్ళతో ఏమైనా ఇబ్బందులు కాదా? అంటే ఫస్ట్ ఎట్లుంటే ఫస్ట్ మనం ఎవరైనా కానీ ఎట్లుంటది అంటే కొంచెం పేన కొద్ది అలా అలవాటు అయిపోయింది. ఫస్ట్ కొంచెం డిస్టర్బెంట్ ఉంటుండే, అంటే చెప్పంగా ఇంత కోరుకోండు లేకపోతే ఇంత కోరుకోండు డైలాగ్ చెప్పంగా అట్లాంటివి కొన్ని జరిగినాయి. కానీ కొంచెం ఆ పిల్లలు పెద్దగా అయ్యారు. ఇప్పుడు వాళ్ళు మీ వాళ్ళకి చెప్పు కాదు, వాళ్ళ యొక్క డైరెక్షన్ లెక్క కొడితే అన్న అట్లా కాకుండా ఇట్లా మంచిగా ఉంటుంది అన్న ఈ డైరెక్షన్ కొడదాం అన్న ఫీలింగ్ వాళ్ళే ఈ డైలాగ్ ఇట్లా కొడితే బాగుంటుంది బాగా వచ్చారు. ఇప్పుడు పర్ఫెక్ట్. ఇప్పుడు ఒక్కసారి మేము ఒక డైలాగ్ చెప్తే వాడు మేము ఒక్కటే చెప్తే వాళ్ళు 2 చెప్తూ డైలాగ్ ఇట్లా కాదంటే వాళ్ళు 1000 చెప్తారు కొండ వాపుతారు. జస్ట్ ఇప్పుడు అట్లా మా పిల్లలు. మీకు ఏమైనా సినిమా అవకాశాలు వచ్చాయా? సినిమా అవకాశం అంటే నాకు ఆల్రెడీ ఒక బల్గం సినిమా వేసిన, ఇంకోటి 2 సినిమాలు ఉన్నాయి. దేవుని వాళ్ళు వస్తాయి. ఓకే అయితే ఇట్లా 2 సినిమాలు వస్తాయి. ఓకే. మీరు ఇంకా మంచి అవకాశాలు రావాలి, మీరు చేస్తున్నటువంటి వీడియోలు ఇంకా ప్రమోషన్స్ కు ఇంకా అవకాశాలు రావాలి అని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. ఇది మొత్తానికైతే ఆ లోకల్ టాలెంట్ తో దాదాపుగా లోకల్ టాలెంట్ ను గుర్తించి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా తీసుకొని ఓన్లీ లోకల్ వారిని ఇటు ఎంకరేజ్ చేస్తూ యూట్యూబ్ లోపల ఒక ట్రెండ్ సృష్టిస్తున్నారు లంబడిపల్లికి చెందినటువంటి యువకులు. వీళ్ళు చేసేటువంటి వీడియోలు చాలా ప్రజాదరణ పొందుతున్నాయి. షార్ట్ ఫిల్మ్లు అయితే ఏ మొబైల్లో చూసినా కానీ వీళ్ళే వస్తున్నాయి. వీళ్ళు ఇంకా మంచి అవకాశాలు రావాలని చెప్పి మన బిగ్ టీవీ కూడా కోరుకుంటుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్ నుండి. మాకు నవ్విపించే పాత్ర కన్నా మా అన్నది మంచిగా ఉంటుంది నవ్వించే పాత్ర. మేము ఫస్ట్ మా విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఎట్లా అంటే మాకు వచ్చినప్పుడు ఒకటి బిగ్ బాస్ అనేది మేము కొత్త చూసినాం. మాకు అప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడే మాకు అప్పుడు వైరల్ నడుతున్నది. వచ్చినప్పుడు మా అన్నకు ఒక పాత్ర ఇష్టం, నాకు అన్ని పాత్రలు ఏదో అయిపోయింది.
మా అన్నకి ఏంటంటే ఒక పాత్ర, ఏం పాత్ర అంటే ఊర్లో సర్పంచ్ బిగ్ బాస్ కు ఎట్లా ఎట్లా సంఘటన జరిగితే పోతే ఎట్లా ఇంటర్వ్యూ ఇస్తానని ఒకటి చెప్పిండు. అయితే అక్కడ మనకు పక్క పొంటి ఉన్న పిఏ ఉంటాడు కదా, అని పిఏ అనుకుంటా ప్రియా అంటోడు అని ఒకసారి డైలాగ్ చెప్పన్నది, నువ్వు చెప్పు. అరే ఆ రోజు నువ్వు సర్పంచ్ గా పోతే ఎన్నుకుంటే పక్క పొండి కూర్చొని చూసినావా, కర్ణాకరన్ నువ్వేను, అరే రాజుగారు నుండి పియ్య అనమాట నువ్వేమను, ప్రియా అన్నాడు మావాడికి అంటా లేదు. ఆ జోక్ మాత్రం ఇప్పటికి కాదు, దాదాపు 3 సంవత్సరాల కింద బ్యాక్ ఆ వీడియో, ఇప్పటికి మేము నవ్వుకుంటూ ఉంటావు. నువ్వు ఒకసారి డైలాగ్ కొట్టా డైలాగ్. ప్రియా కాదురా, వాడు పక్క పొంటి ఏమంటారు, ప్రియ కాదురా, ప్రియ కాదురా. అరే నేను చెప్పేది పురాయిను. ఫస్ట్ అసిస్టెంట్ ఏమంటారు అంటే మనం దాదాపు ఏమంటారు, పిఏ అంటారు. మనోడు ఏమంటే ప్రియా అంటుండని, ప్రియా కాదురా పిఆర్ అంటే లేదు. గిట్టోడి సంఘటన మాకు బాగా జరుగుతుంది, మేము బాగా జోక్స్ నవ్వుకుంటాం. ఇంకోటి విషయం ఏంటంటే మాకు నచ్చిన డైలాగ్, మాకు నచ్చిన డైలాగ్ మా దుమ్దం ఛానల్లో బాగా కచ్చ డైలాగులు ఉంటాయి, మేము మంచి దుమ్దం నవ్వుకుంటాం. అట్లే నాకు నచ్చిన డైలాగ్ ఒకటి మేము చెప్తానండి మీకు. అవరా రసులుగా ఇంకేముందిరా, పోయిపోయి నాకే పెట్టారా కంప, నాకే పెట్టురు, నాకు కూడా తినురా, పోయినాక మా అన్ను మా అవ్వయ్య తుక్కు చంపుతారు ఇక. ఇదే నారా మీ సంగత, మీరు భలే మనసులు మోపారు రా, అబ్బా ఏడికైనా నాకే పెడతారా, చెయ్యి అరే నాదే తింటారు, దుకాణ కథ నేనే కట్టాలి, నేనే పని చేస్తా, నేనే బోలు అవుతా, మళ్ళీ నాకే తిట్లు. చల్ మీ సోపతి కథరా, నీ పోతున్నా పోట్. ఫ్యామిలీకి సంబంధించింది, ఓకే ఓకే అన్న, రైట్. ఓకే డన్. కొట్టినావా సీపేట, కొట్టావా ఏవో నేను కొట్టా, నేను రుచుకుని సత్తా కొట్టే కాదు నువ్వు మొత్తం నీ బతకనే చూడావు. అంజీ కూడా చూసిండు, చీ అవ్వా చచ్చిపోతా నీ కొట్ట రా అంటది, కొట్టవా నేను కొట్టని ఇంటికి రానిపో, నీ అవన్నీ పోతున్నా. For more videos like this, subscribe Big TV channel.